తెలంగాణలో మొత్తం సగానికంటే ఎక్కువగా పేర్లన్నీ కూడా ఇస్లాం పరిపాలనలో మార్చబడ్డాయి. ఏ పేరు కూడా సొంత పేరు కాదు. తెలంగాణ ఒక తెలంగాణ మాత్రమే సొంత పేరు తప్ప ఆ రాష్ట్రం పేరు అలా ఉంచారు. రాష్ట్రం పేరు అంటే ఇప్పుడు తెలంగాణ, అది మామూలుగా అయితే హైదరాబాద్ రాష్ట్రం నిజాం కాలంలో. అంతకుముందు ఇస్లాం పాలకులందరూ కూడా పేర్లు మార్చుకుంటూ వచ్చారు. మన సంపదను ఎలాగో కొల్లగొట్టేశారు, అది పక్కన పెట్టండి. కానీ పేర్లు మార్చేశారు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పేరు ఏది కూడా అసలైనటువంటి పేరు కాదు. మెతుకు సీమని మెదక్, అలాగే పాలమూరుని మహబూబ్ నగర్గా, భాగ్యనగరాన్ని హైదరాబాద్గా, ఇందూరుని నిజామాబాద్గా, అలాగే కరీంనగర్. ఈ కరీంనగర్ కూడా అసలు పేరు అది కాదు. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఉన్నాడు కదా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ వ్యక్తి గనక మేయర్ అయితే ఖచ్చితంగా మేము మేయర్ అవుతాం. ఆ క్యాబుల్ ఇక్కడ ఉంది బీజేపీకి. మేయర్ అయిన వెంటనే చేసేటటువంటి పని ఏంటంటే ఈ నిజామాబాద్ని ఇందూరుగా ప్రకటించడం. ఈ పేరు వల్ల చండాలంగా ఉంది ఇక్కడ. దీనివల్ల ఎటువంటి ఇది లేదు మాకు. ఈ పేరు వింటేనే కంపరంగా ఉంది అంటూ ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ పేరు? నిజామాబాద్. ఈ నిజాం పరిపాలించినప్పుడు దీనికి ఈ పేరు పెట్టేశారు. ఆ పేరునే మేము రాయడం వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. మన పేర్లు మనకున్నప్పుడు ఎందుకు ఈ పేర్లు? అదే రాష్ట్రంలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు హైదరాబాద్ని భాగ్యనగరంగా చేయొచ్చు. అయితే కొంతమందికి నచ్చదు. దీనికి ముఖ్యంగా ముస్లింల కంటే కూడా బీఆర్ఎస్ అడ్డుపడుతుంది, కాంగ్రెస్ అడ్డుపడుతుంది, చాలా మంది అడ్డుపడతారు. కాకపోతే ఏంటంటే పేర్లు మార్చాలి. పేర్ల వల్ల అభివృద్ధి జరుగుతుందని చాలా మంది అంటారు. ఖచ్చితంగా మన పేర్లు మనకు ఉండాలి. ఫస్ట్ మన పేరు మనకు ఉండాలి. భాగ్యనగరం అంటే ఏంటి మీకు నొప్పి? దాన్ని ఎందుకు మరి మార్చాలి? చాలా మంది పెద్దవాళ్ళు ఇదే ప్రశ్న అడుగుతున్నారు కదా, ఇప్పుడు పేర్లు మారిస్తే ఏంటి ఉపయోగం అని. మరి అడగొచ్చు కదా, అప్పుడు పేర్లు ఎందుకు మార్చారు, పేర్ల వల్ల ఏంటి ఉపయోగం పెద్దవాళ్ళని వాళ్ళని అడగొచ్చు కదా. అడిగే దమ్ము లేదు ఎవరికి. మన పేర్లు ఎందుకు మార్చాలి? మన పేర్లు మనకు ఉన్నాయి కదా. భాగ్యనగరం ఎంత బాగుంది, పాలమూరు ఎంత బాగుంది, ఇందూరు ఎంత బాగుంది, మెతుకుసీమ ఎంత బాగుంది. ఈ పేర్లన్నీ మనవి కదా. ఓరుగల్లుని వరంగల్ చేశారు, ఓకే, నో ప్రాబ్లం. అది కాలాంతరంగా మారుతాయి. కానీ పేర్లు పూర్తిగా మార్చేయడం ఏంటి? తెలంగాణలో పేర్లు కేవలం జిల్లాలు మాత్రమే కాదు, చాలా మార్చేశారు. మీరు మనం మామూలుగా చిన్న చిన్న గల్లీలో వెళ్ళి కూడా అవే పేర్లు ఉంటాయి. మన హైదరాబాద్లో చూడండి, రెహమత్ నగరు, యూసఫ్ గూడ, అమీర్పేటు, ఇలా అన్ని వాళ్ళ పేర్లే ఉంటాయి. బేగంపేట, ఇవన్నీ వాళ్ళవే, వాళ్ళ పేర్లే ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే ముందు నుంచి వాళ్ళవైతే ఓకే. ఇప్పుడు మనం పరిపాలిస్తున్నాం కాబట్టి మన పేర్లు మార్చమని చెప్పడం లేదు. మన సొంత పేర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మార్చాలి? అలాంటప్పుడు వాళ్ళ పరిపాలనలో మార్చారు. ఇప్పుడు మన పరిపాలన మనం మార్చుకోవాలి. మన ఉనికి అది. పేరు అనేది ఉనికి.